తుఫాను ప్రభావంతో 3 రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తుండటంతో ఆ నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. కొన్ని కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరుకుంది. దీంతో ఇళ్లకు తాళాలు వేసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెత్తున్నారు బాధితులు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రధానంగా గత 3 రోజులు కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. నెల్లూరు, సుళ్లూరుపేట, గూడూరు, కావలి తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల కాలనీలకంతా కూడా నీళ్లు చేరుతున్నాయి. దాంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈ కాలనీలోకి నీళ్ళన్నీ కూడా కాలువల నుంచి కూడా నీటికి వచ్చేస్తాయి. కాలనీలోని వీధులకు చేరుతున్నాయి. కొన్ని ఇళ్లలోకి కూడా నీరు చేరుతుండడంతో ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి. అంతేకాకుండా కూడా మనం గమనించినట్లయితే ప్రధానంగా వర్షపాతం జిల్లా వ్యాప్తంగా కూడా సగటున 7 సెంటీమీటర్ల పైగా కురిసింది. మరో 24 గంటల పాటు కూడా వర్షాలు కురుస్తాయంటుండడంతో స్థానికులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ తాము ఉంటున్నామని, విద్యుత్ సరఫరా కూడా లేదని, తాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. అధికారులు కూడా ఎవరు రాలేదని చెప్తున్నారు. ప్రస్తుతం అంతా కొందరు కాలనీ వాసున్నారు అని తెలుస్తున్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి ఇక్కడ? సార్ ఎవరు వచ్చి చూసుకోవటం లేదు సార్. నా పరిస్థితి అని సార్, ప్రతి సంవత్సరం ఇట్టే ఉండదు సార్. మేము చేరినప్పటి నుంచి ఇట్టే ఉండదు. వాన వచ్చిందంటే ఎలవలేపోతా ఉన్నాయి. ఇళ్ల మీదకి వచ్చేస్తున్నాయి నీళ్లు. సైడ్ కాలువలు లేవు, ఏమి లేవు. మమ్మల్ని నాయకులు ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇంతకు ముందు వచ్చినప్పటి నుంచి ఇట్టే ఉండదు సార్. మాకు ఎప్పుడు వాన వచ్చిన ఇట్టే ఉండదు. ఏ సంవత్సరం వచ్చిన వాన అట్టనే ఉండదు సార్. మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చూసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అవరేత్ర కాలం వచ్చేసింది, వాన గాలి వచ్చేసింది. మేము తట్టుకొని పాలేక చేసుకుంటుంటే మాకు అన్నం పెట్టే దిక్కు కూడా లేకుండా అయిపోయినారు సార్. మాకు ఎవరు పెడతారు సార్? ఇళ్ల లేక నీళ్లు వచ్చేసినాయి సార్. మాకు సార్ కాలువలు నీళ్లు, పెద్ద కాలువ నీళ్లు తెంపుకొని ఇంట్లోకి వచ్చేసినాయి సార్. ఏం చేయాలి? అప్పుడు నేలతో కూడా పాములు వచ్చేసినాయి సార్. ఓట్లు వేసుకొని గెలుపుకుంటున్నారే కానీ మాకేం న్యాయం చేసినారు సార్. మాకు అసలు ఈ కాలనీని పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు 3 సంవత్సరాల మున్సిపల్ ఆఫీసు గడబోయి కాగితాలు ఇచ్చేసి వస్తున్నాం. చిన్న అధికారులు కాడికి గడబోయి కాగితాలు ఇచ్చినా గానీ అసలు సమాధానమే చెప్పరు సార్. అసలు ఈ కాలనీలు అసలు పట్టించుకోరు సార్. ఇబ్బందులు ఏమి సార్? మాకు సైడ్ కాలువలు లేవు, రోడ్లు కావాలా, ఏడన్నా వెనక చిక్కిళ్ళు వేసుకున్న వాళ్ళకు కూడా అసలు సమాధానం ఎవరు రారు, అసలు పట్టించుకోరు. 3 రోజులుగా సార్ అసలు 2 సంవత్సరాలు, పోయిన సంవత్సరం అయితే బిడ్డలను ఎత్తుకొని చెట్ల కింద కూర్చున్నాం. అక్కడ అంగళ్ళ కాడ కూర్చున్నాం. అప్పుడు ఇంకా నీళ్లు అయితే ఇంకా ఇది అంతంత ఎత్తుకుని ఇండ్లలో కూడా నీళ్లు వచ్చేసాయి సార్. అప్పుడు కాడ కలెక్టర్ గారు వచ్చి చూసిపోయాడు. అప్పుడు అసలు సమాధానం లేదు. ఎప్పుడు చేస్తారు సార్? మాకు సమాధానం కావాలి. చూస్తే మురికి నీళ్ళు అన్ని ఇళ్ల మీదకి వచ్చేస్తాయి. పైన వాళ్ళు చూస్తే ఏం మాట్లాడరు, ఎవరు పాటుకోళ్ళు. ఇట్టే పోతే మేము ఎప్పుడు ఈ కాలనీకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి సార్? మనం గమనిస్తున్నాము. కాలనీ వాసులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఈ రోడ్డుకు అవతల వైపు ఉన్న ప్రధాన కాలువ ద్వారా కూడా నీళ్ళన్నీ కూడా తమ కాలనీలోకి వచ్చేస్తున్నాయని, కాలువ పూడికిపోవడంతో ఆ నీళ్లు అటువైపు వెళ్లకుండా తమ ఇళ్లలోకి వస్తున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా కూడా పాములు వస్తుండడంతో ఇళ్లలో ఉండేందుకు కూడా వెనుకాడుతున్నామని, గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా చెట్ల కిందనే నివాసం ఉన్నామని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని చెప్పి కూడా కాలనీ వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.